నా మనుమలకు 2కు 2 కలపడం లేదా 2ను 2తో గుణించడం వంటివి నేర్పిస్తుంటే అది వారు అర్థం చేసుకోలేరు. వారిది ఈ లెక్కలు అర్థం చేసుకునేంత పెద్ద వయసు కాదు. పసిపిల్లలకు ఈ లెక్కలు అంతుచిక్కని విషయాలుగా తోస్తాయి. అలాగే ఉన్నత చైతన్య స్థితులను అర్థం చేసుకోవాలంటే ఏకకణజీవి అమీబా మనిషి చైతన్యం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చైతన్యం అంటే వాటి గ్రహణకి అందని అతి సూక్ష్మమైన విషయం. బహుశా అది వాటి గ్రహణకు అందని అతి సూక్ష్మమైనదనే సంగతి కూడా వాటికి తెలియదు. I think similarly, what Babuji is talking, he's talking from his level. ఇదే విధంగా బాబూజీ ఆయన ఉన్న ఉన్నత చైతన్య స్థితి నుంచి తెలిపే విషయాలు మనకు మన చైతన్య మనుగడలో ఎదిగే కొలది మరింతగా అర్థం అవుతాయి. చైతన్య వికాసంలో మన ప్రయాణం సాగే కొద్దీ ఇవన్నీ అర్థం కాని అయోమయ విషయాలుగా ఉండవు. అర్థం చేసుకోగలిగే, అయోమయం తొలగిపోయే ఆ ఉన్నత చైతన్య స్థితులకి మీరందరూ చేరుకోవాలని, మీకు స్వచ్ఛమైన అవగాహన కలగాలనేదే నా ఆకాంక్ష, నా ప్రార్థన. సహజ మార్గ పద్ధతిలో దీన్నే మనం చైతన్య వికాసం అని పిలుస్తాం.